నువ్వు అడగడం నేను తేకపోవడం ఒకటా అగమ్మా నువ్వు ఒకదాన్ని తినేస్తున్నావు ఏంటి? చెరో సగం. అమ్మా ఇదా ఇద్దరికినా? చెరో సగం కదా, మనం అర్ధనారీశ్వరులం కదా. ఇదా నీకా? ఇలా ఉందా? ఇస్తాను కరెక్ట్గా. జ్యోతి కొద్ది మంచి వెళ్తే అమ్మా. తెస్తున్నానండి. ఇదిగోండి. ఈ నీళ్ళతో దాహం ఆగినట్టు ఏం కనబడలేదు. ఇలాంటి టైంలో ఒక ఐస్ క్రీమ్ తినాలి. అయ్యో ఒకటే ఉంది, ఇది గోలెట్టేస్తుందేమో. పోకలే, ముందు తినేద్దాం. ఏంటి అలా చూస్తున్నావు? మీరే అన్నారు కదా ఇద్దరు సగం సగం అని. ఆ సగం తినేసి నాకు ఇవ్వండి. మొన్న మామిడి పండు తిన్నప్పుడు సగం తినేసి ఇమ్మన్నారు కదా, అర్ధనారీశ్వరం అన్నారు కదా, అందుకే ఆ సగం తినేసి ఇచ్చాను. చాలు ఇచ్చాను. అరే ఏంట్రా ఇది? ఇది మామిడి పండుతో ఇంకా మర్చిపోలేదు. ఇదేదో కక్స్ పెట్టించుకుందామేనా, చూద్దాం ఎంతవరకు ఉంటుందో. అబ్బాబ్బా ఒక బెడవుతుందబ్బా. ముందు బట్టలు మార్చేసుకుంటే. టీషర్ట్ వేసేస్తే ఉత్తమం. అబ్బా టీషర్ట్ వేస్తే అంత హ్యాపీగా ఉందిరా బాబు. వసే ఈ షర్ట్ తీసి అక్కడ తగిలించు. అబ్బాబ్బా ఇతను షర్ట్ కూడా దండానికి పెట్టుకోలేరు. ఏంటి బరువుగా ఉంది? హాయ్ డబ్బులు ఏదైనా సగం సగం అన్నారు కదా, సగం సగం. సబ్బాస్ బేటా. జ్యోతి డబ్బులు ఏటో తక్కువ ఉన్నాయి. మీరే కదా అన్నారు సగం సగం అని. సగం అందులో ఉంది, సగం నా దగ్గర ఉంది. అర్ధనారీశ్వరులం కదా. మండుతున్నట్టుంది. ఇదేదో కక్ష కట్టేసింది నేను. దీనికి ఇక్కడ పోలీస్ స్టాప్ పెట్టాలి, ఏదో ఒకటి ఏం చేయాలి. జ్యోతి అమ్మా ఇదిగో నీ మామిడి పళ్ళు, నన్ను క్షమించే. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను. ఎంతే బాబు ఈ కక్ష సాధింపు చర్యలు ఆపే. అమ్మా నీకు పుణ్యం ఉంటుందే తల్లి. వెళ్ళు.